జై భీమ్. మీకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే కనుక, ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మాలమాదిగులకి జరిగితే కనుక ముఖ్యంగా వచ్చేది వైఎస్ఆర్ టీడీపీ రావు. ఎందుకంటే అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మన కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తే. ఆయన వచ్చి మన మీద జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ఉన్న అధికారులు ఖండించలేడు. ఎందుకంటే ఆ అధికారికి పైన ఒక అగ్రస్థాయి ఆధిపత్య కులం వాళ్ళు ఉంటారు అక్కడ. ఏదేమైనా సరే మేజర్గా మాత్రం మనం ఖచ్చితంగా అక్కడి స్థాయిలో ఉన్నామన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మన జాతి అంతా కూడా ఇంకా ఇలాగే మన పేటల్లో చాలా చాలా హీనదీన స్థితిలో ఉన్నాయి. ఇంకా పేదరికంలోనే మన అందరం కూడా మగ్గుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం దొరకదు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా సరే మనల్ని అవసరమైతే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైనా సరే అరే వెళ్ళరా అని చెప్పేసి వెళ్ళు టీ తెమ్మనో లేకుంటే ఇంకా టిఫిన్ తెమ్మనో కూడా పంపించే రోజులు ఉన్నాయి అక్కడ. అంటే మనల్ని అంటే కనుక ఒక చీప్ అండ్ బెస్ట్ మైండ్లో అదే కొంచెం రాయల్టీగా ఏదైనా మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళి అఫీషియల్గా అంటే ఓసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఎంతకంత వాళ్ళకి రాజకీయ బలు కూడా ఉంటుంది కాబట్టి డబ్బు అహంకారం ఉంటుంది కాబట్టి డబ్బు అంట ఉంటుంది కాబట్టి ఆ యొక్క అక్కడికి వెళ్ళేటప్పటికి కూర్చోండి సార్ అని చెప్పేసి వాళ్ళని గౌరవిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా మీరు గౌరవించలేదు. ఇది ఖచ్చితంగా ఈ వ్యత్యాసం అనేది చాలా దారుణంగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం అనేది జరగట్లేదు. అందు గురించి ఏంటంటే కనుక ఇప్పటి వరకు జయమాల జయమాదిగాని మనం కొట్టుకున్నప్పుడు జయమాల జయమాదిగాని కొట్టుకోవడం వల్ల ఎంతసేపు మనం పల్లకీలు మోయడమే కానీ ఎక్కడ అనేది ఉండదని చెప్పి అంటే ఎక్కువ జనం అంత ఎక్కువ జనం మనం ఉన్నప్పుడు ఇంత ఎక్కువ జనాభాగా మనం కలిసి ఉండుకోకుండా మనల్ని ఎందుకని ఎడగొట్టారు, ఎందుకని మనం విడిపోయామా, వాళ్ళు ఎవరన్నా మనం తెలివిగా విడిగొట్టారు ఎందుకని. చూడండి మీకు చాలా చోట్ల మళ్ళీ మనకి చుచ్చులు పడతా ఉంటారు ఎందుకని, మళ్ళీ ఎడగొట్టే స్వభావాన్ని ఏర్పరిచారు ఎందుకని. ఇప్పటికే మనం వ్యతిరేకంగా వాళ్ళ ఒక శత్రువులాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకని. కానీ అందరం మన అన్నదమ్ముల్లాగానో లేకపోతే కోసం కుటుంబ సభ్యులాగా తీసుకుందామని చెప్పి చాలా మందికి ఆలోచన ఇప్పటికీ లేదు. ఫస్ట్ మనలో ఉన్నటువంటి నిజంగా ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనం చాలా డెవలప్ అయ్యాం. మాలమాదిగులు ఎక్కువగా మేజర్గా చాలా మంది ఉద్యోగ శాఖల్లో కానీ ఇంకా వేరే ఇంకే కేటగిరీలో సరే జ్ఞానపరంగా కానీ చదువు పరంగా కానీ లేదంటే భక్తి పరంగా కానీ ఏ రకంగా సరే మనం ముందుకు వచ్చాం. ఇంకా బీసీ కులంలో ఉన్నటువంటి కొన్ని కులాలకు మాత్రం అవగాహన లేదు. అంటే బీసీ కులంలో ఉన్నటువంటి 150 కులాలు కూడా అవగాహన వస్తే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంత మట్టికి మనం ఏకమవుతుంది కనుక ఖచ్చితంగా రాజ్యాధికారం మనకు 90% మనం ఉన్నాం. 90% మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 10% 10% మాత్రం ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మాత్రమే ఎందుకని రాజ్యాలు వెళ్తున్నాయి. ఆధిపత్య కులాల చేతుల్లో మాత్రమే ఎందుకని అధికారం ఉంది. చాలా బాగా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. ఓట్లు మనని అధికారం ఆడదు ఎందుకని. అన్యాయం జరిగితే రారు. మనకి ఏదన్నా చిన్నది ఏదైనా కావాల్సి వస్తే కనుక వాళ్ళు చుట్టూ తిరగాలి, అధికారులు చుట్టూ తిరగాలి. మనకి ఎన్నిసార్లు తెలిసారు ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పాన్స్ ఉంటుంది. మనం ఎలా చేతులు కట్టి నిలబడతాం అక్కడ పైగా. అందు గురించి ఏంటంటే మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు. మనం ఖచ్చితంగా ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా జెండాలు పోసేది మనం ఉంటాం. బ్రదర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనం ఏ రకంగా తీసుకున్నా సరే మన జాతి నుంచే ప్రతి ఒక్క సంస్థ అభివృద్ధి చెందింది. ఈ దేశ సంపదను పెంచింది మనమే. కానీ ఖచ్చితంగా మనం ఇంకా అలాగే మిగిలిపోయాం. 100 కోటికి ఎవరైనా ముందుకెళ్తే కనుక మళ్ళీ వెనక్కి తిరిగి మనం ఇంకా చూడలేదు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారాగా వాళ్ళు ఓటు హక్కు ద్వారా కొంతమంది రాజకీయాల పరంగా ముందుకెళ్లారు. తర్వాత ఉద్యోగాల పరంగా మనం చాలా ముందుకెళ్ళాం. ఖచ్చితంగా మన కమ్యూనిటీకి మాత్రం వెనక్కి చేయాలన్న స్వభావం మనకు ఉండట్లేదు. ఎందుకంటే మనలో కూడా కొన్ని మీటింగ్లు మనం పెట్టాలంటే కనుక ఆర్థికంగా మనం పడిపోయి ఉన్నాం. అందుకని మనకి కొంత స్తోమత సరిపోకో లేకంటే ఈ పొద్దున్న మాట కష్టపడి వచ్చి సాయంత్రం మాటలు మళ్ళీ ఏదైనా మీటింగ్ అంటే ఇబ్బంది పడో అలా కొంతమంది వెనకబడిపోతూ ఉండొచ్చు అందుకని. కానీ ఏదేమైనా సరే మనం ఇలా ఉన్నామంటే కనుక ఈ రోజున ఎవరో మన కోసం కష్టపడ్డారు, ఎవరో త్యాగాలు చేశారు జీవితాలు అందుకని. వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళు నిజంగా జీవితాన్ని త్యాగం చేసి పిల్లలను చంపుకుని ఎవరో కష్టపడరు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం అందుకని. ఇంతకుముందు మీరు తీసుకుంటే కనుక ఒక 70-80 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే కనుక మన బ్రతుకులేంటే కూడా మీకు మ్యాక్సిమం చాలా మంది తెలుసు అందుకని. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు మన దగ్గర మొబైల్ ఉంది, నెట్ ఉంది, దాంట్లో ఏ హిస్టరీ వచ్చినా సరే మనం చదువుతున్నాం. అందు గురించి ఏంటంటే కనుక ఇక నుంచి మీ ఆలోచనలు మార్చుకోండి. ఇక నుంచి జయమాదిగా అనే తత్వాన్ని వదిలిపోండి. ఎందుకని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులకు కలవండి. ఎందుకని తర్వాత బీసీని యాడ్ చేసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఎందుకని వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి విషయం అర్థం అవుతుంది. మన అందరం ఒకటే అన్న, అలాగే మన అందరం ఒకటే తమ్ముడు, ఇలాగ మన కుటుంబ సభ్యులకు కలిసిపోయి ఉంటే కనుక అని చెప్పేసి అవగాహన పెంచిన రోజున ఇది ఇప్పుడు రిజల్ట్ రాకపోయినా సరే ఖచ్చితంగా ఒక 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనం అనుభవించాలి. ఎందుకని మన బ్రతుకు ఎలాగైనా సరే ఇప్పటికే నానా రకాలుగా కష్టాల్లోనూ బాధల్లోనూ వేదల్లోనూ ఆర్థికంగా పరిస్థితుల్లోనూ చాలా మనం వెనకబడిపోయాం. అందుకని మన పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ఎలాగైనా సరే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నాకన్నా బాగా బతకాలని చెప్పేసి ప్రతి ఒక్క తండ్రికి కూడా వాళ్ళ బిడ్డల మీద వాళ్ళకి ఆశ ఉంటుంది. అందుకని ఆ ఆశని నెరవేర్చుకోవాలంటే కనుక ఈ ఆధిపత్య కులాలకు ఉన్నటువంటి పార్టీలు పోవాలి. ఎందుకంటే మనకి
హడావుడి చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా టీవీ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని కూడా చేసుకుని చాలా హల్చల్ చేసుకుంటా చాలా ముందుకు వచ్చేసారు. అందుకని నేను చెప్పిన మాటలు 4 మాటలు కూడా మైండ్లో పెట్టుకోండి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. మరొకసారి మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అందుకని ఈ కొద్ది సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.